మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పైన రీఎంట్రీ పైన జోరుగా చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి రాజకీయ భవితవ్యం పైన రోజుకో పుకారొస్తుంది. విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర అంటూ ప్రచారం నడుస్తోంది. ఇప్పటి వరకు పాదయాత్ర పైన అయితే విజయసాయిరెడ్డి స్పందించలేదు. ఇక పాదయాత్ర పైన ఎలాంటి సమాచారం కూడా లేదు అంటూ అనుచరులు తెలుపుతున్నారు. పాదయాత్రకు ఇటు ఆర్థికంగా మరియు ఆరోగ్య అంశాలు కూడా అవకాశం ఇవ్వట్లేదని తెలుస్తోంది. పాదయాత్ర చేస్తే ఏపీలో అధికారం దక్కుతుందనేది సెంటిమెంట్ అంటూ ఒకవైపు నుంచి వినిపిస్తోంది. అయితే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయనున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఎంత మేరకు నిజం ఉందంటారు? అమూల్య, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తారంటూ ఒక ఊహాగానం అయితే నడుస్తుంది. గత 2 రోజుల నుంచి ఆయన రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. జూన్ నెలలో ఆయన పాదయాత్ర మొదలు పెడతారు. పాదయాత్ర ద్వారా ఆయన రాష్ట్రం అంతా తిరిగి ఒక క్లారిటీకి వస్తారు. నేతల నుంచి, ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది, ఆయన రాజకీయ ఎంట్రీ ఎలా చేయాలనే అంశాలపైన ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఈ చర్చ పాదయాత్రకు అవకాశం ఇచ్చింది. అయితే ఆయన పాదయాత్ర చేస్తారా లేదా అనే అంశాలపైన కూడా ఇప్పటి వరకు కూడా విజయసాయిరెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఎలాంటి స్పష్టత లేదు. ఎందుకంటే పాదయాత్ర చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలంటే అందుకు ఆర్థిక భారం, ఆర్థిక వ్యవహారాలు ప్రధాన కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా వయసు రీత్యా ఆరోగ్యము, దాదాపు ఆయన 70 సంవత్సరాల దగ్గరగా ఉన్నారు. ఈ వయసులో పాదయాత్ర ఏ మేరకు చేస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికి కూడా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు క్లారిటీ ఇవ్వలేదు అంశం పైన. నేరుగా ఆయన రాజకీయ రీఎంట్రీ అనేది గ్యారంటీ అంటూ ఆయన మొన్ననే కుండబద్దలు కొట్టారు. నేను రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకోలేదు. అయితే రాజకీయ రీఎంట్రీ కూడా జూన్, జూలై నెలలో ఖచ్చితంగా చేస్తానంటూ ఆయన ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డికి ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఆయనకు నిందితుడిగా నోటీస్ ఇచ్చారు. ఆయన విచారణకు హాజరయ్యారు. మొన్న కూడా దాదాపు ఈ నెల 22వ తేదీన ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. ఆ నేపథ్యంలో కూడా ఆయన నేరుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో తనని ఇరికిచ్చారు, తనకి ఏమీ సంబంధం లేదని మాట్లాడుతూ, మరోపక్క జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ లిక్కర్ కేసులో ఎలాంటి సంబంధం లేదు, ఆయన కోటరీ నుంచి బయటపడితేనే రాజకీయంగా ఆయన ముందుకెళ్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. కోటరీ మాటలు వింటూ ఉంటే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కారు అంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఆ రాజకీయాలకి రీఎంట్రీ అనేది స్పష్టమైంది. ఆయన పాదయాత్రని ఎగ్జాంపుల్ గా తీసుకుని రీఎంట్రీ అంటూ ఒకవైపు నుంచి వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అమూల్య, రాజకీయ ఎంట్రీ, రాజకీయ ప్రకటన రెండు ఇప్పటికే విజయసాయిరెడ్డి చేశారు. ఎందుకంటే ఆయన రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ఏదైతే జూన్, జూలై నెల కల్లా ఆయన ఓ క్లారిటీకి వస్తారు. గతంలో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలోకి వెళ్తారంటూ ఒక ప్రచారం నడిచింది. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆయన తమిళనాడు గవర్నర్ గా నియమిస్తారంటూ కూడా ఒక ప్రచారం అయితే నడిచింది. అయితే ఈ ప్రచారాలన్నీ ఊహాగానాలు మాత్రమే, ఇవేవి నిజం కాలేదు. అయితే కొద్ది రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఏదైతే తన వ్యవసాయ క్షేత్రము, తన వ్యక్తిగత పర్యటనలు విజయసాయిరెడ్డి కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల ఈడీ కేసులో విచారణకు హాజరైనప్పుడు ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసిన తర్వాత పాదయాత్ర కానీ, పార్టీ పెట్టడం కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడం బట్టి ఇలాంటి అంశాలన్నీ తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటికి కూడా సాయిరెడ్డికి సంబంధించిన అనుచరులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రధానంగా రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి ఆర్థిక భారం ఆర్థిక విషయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆర్థిక భారం మోసే పరిస్థితులు ఆయన ఉన్నారా లేదా అనే అంశాలు, మరోపక్క వయస్సు సహకరిస్తుందా, ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో ఆయన పాదయాత్ర చేయకపోవచ్చు అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతారు అనే ఒక సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ఆ స్థాయిలో పార్టీని కానీ, ఆ స్థాయిలో సాయిరెడ్డి గాని ఉన్నారా అనేది కూడా ఒక ప్రధాన చర్చ నడుస్తుంది. కాబట్టి ఇప్పటికీ జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు మాత్రం అన్ని ఊహాగానాలే. ఆయన కానీ, ఆయన అనుచరులు కానీ పాదయాత్రపై ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఫర్దర్ గా, అంటే ప్రస్తుతానికైతే పాదయాత్ర పైన అనుచరుల దగ్గర కూడా ఎలాంటి సమాచారం లేదు అని తెలుపుతున్నారు. ఫర్దర్ గా విజయసాయిరెడ్డి దీనిపైన స్పందించే అవకాశాలు ఉన్నాయా? అమూల్య, ఇప్పటికైతే సాయిరెడ్డి గారు రాజకీయ ఎంట్రీ పైన మాత్రమే ఆయన స్పందించారు. రాబోయే రోజుల్లో నేను రాజకీయాల్లో ఉంటాను, రాజకీయాల్లో కొనసాగుతానంటూ
ఆయన ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేస్తూ తాను గతంలో ఉన్న రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధం కానీ, వైఎస్ రాజారెడ్డితో ఉన్న అనుబంధం కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో ఉన్న ఆ అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకుంటే ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే కోటరీ దూరం పెట్టాలి. కోటరీ మాటలతోనే ఆయన నన్ను దూరం పెట్టాడు. నేను ఆయనకు ఒక పాలేరుగా పనిచేశాను. నన్ను ఆయన గుర్తించలేదు. ఆయన అంటే నాకు ఇప్పటికీ అభిమానం ఉందనే కోణంలో ఒక వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ నేరుగా లిక్కర్ కేసులో జగన్ కి సంబంధం ఉంది కానీ జగన్ కి నేరుగా సంబంధం లేదనే వ్యాఖ్యలు చేస్తూ అటు వైఎస్ఆర్సీపీ అభిమానాన్ని కూడా చూరగొన్నారు విజయసాయి రెడ్డి. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే పాదయాత్ర పైన అయితే ఎటువంటి క్లారిటీ లేదు అంటూ విజయసాయిరెడ్డి అనుచరులు అయితే తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే విజయసాయిరెడ్డి ఈ అంశం పైన ఎటువంటి స్పందన లేదనే చెప్పాలి. పాదయాత్రకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఇటు ఆర్థికంగా ఉండొచ్చు, ఆరోగ్య అంశాలు కూడా ఇటు విజయసాయిరెడ్డికి పాదయాత్రకు సహకరించడం లేదు అన్నటువంటి అంశం కూడా మనం చూడొచ్చు. ఇక పాదయాత్ర చేస్తే గనక ఏపీలో అధికారం దక్కుతుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ గతంలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. ఇక దాని తర్వాత కూడా అనంతరం ఆయన ఒక ప్రకటన చేస్తూ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, కొనసాగుతాను అంటూ విజయసాయిరెడ్డి తెలపడం జరిగింది. ఇక ఏదైతే జగన్ గురించి మాట్లాడుతూ ఎటువంటి సంబంధం లిక్కర్ స్కామ్ కి జగన్ కి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే జగన్ దగ్గర ఆయన ఒక పాలేరులాగా పనిచేశారు, కానీ జగన్ ఆయనని గుర్తించడం లేదు అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఫర్దర్ గా ప్రస్తుతం చూసుకుంటే ఆయన హెల్త్ పరంగా అయి ఉండొచ్చు, దాదాపుగా 70 పైన పడ్డాయి కాబట్టి ఎటు తిరిగి పాదయాత్రకు అయితే అంత స్కోప్ లేదు అంటూ వినిపిస్తుంది. కానీ ఫర్దర్ గా విజయసాయిరెడ్డి దీనిపైన ఏమైనా స్పందిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది.